అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల భూములు అంటే టెంపుల్ ఎండోమెంట్ భూములకు సంబంధించి చాలా మందికి చాలా రకాలుగా అయితే సమస్యలు ఉన్నాయన్నమాట. ఈ 22A నిషేధిత జాబితా నుంచి ఈ దేవాలయాల భూములు ఏ ఏ రకాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది, మనకు రిజిస్ట్రేషన్ కి అనుమతి ఉందా లేదా, అలాగే ఏ ఏ భూములు ఇప్పటి వరకు 22Aలో ఉంటాయని, అలాగే ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గధర్మకాలు ఈ 22Aకి సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, అలాగే ఖచ్చితంగా ప్రతి రైతు అలాగే కొనుగోలుదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. అలాగే దేవాలయాల భూములు అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనము ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా అయితే పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీటన్నిటి గురించి మనము ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, మోటివేషన్ గా ఉంటుంది. అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్ను ఎవరన్నా కానీ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ దేవాలయాల భూములకు సంబంధించి సాధారణంగా రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఈ దేవాలయాల భూములు చేర్చడం జరిగింది. అంటే దేవాలయాల భూములు యథేచ్ఛగా కొనుగోలు, అమ్మకాలు లేదా రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదని, వీటికి సంబంధించి రక్షించడానికే దేవాలయాల భూములు రక్షించడానికే 22Aలో నిషేధిత భూములుగా అంటే ఈ భూములు దేవాలయాల భూములు వీటిని రక్షించడానికి 22Aలో చేర్చడం జరిగింది. వారసత్వంగా ఉన్న భూములు అలాగే దేవాలయాల భూములు ఏ రకమైన దేవాలయాల భూములకు సంబంధించి అయినా కూడా 22A సెక్షన్ లో అయితే చేర్చడం జరిగింది. అయితే 2026 ప్రభుత్వం 22Aలో మార్గధర్మకాలు ఖచ్చితంగా తీసుకురావాలని గతంలో అయితే ప్రకటించింది. వాటికి సంబంధించి ఇప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. అది ఏంటి అంటే ప్రభుత్వ దేవాలయాలు అసైన్మెంట్ భూములు అలాగే సీలింగ్ భూములకు సంబంధించి 22Aలో కొనసాగుతాయని స్పష్టం చేసిందనమాట. అలాగే చట్టబద్ధంగా వేలంలో విక్రయించిన దేవాలయాల భూములు అలాగే లేదా కోర్టు ఆదేశాలు ప్రత్యేకంగా భూములు ఉంటాయని, వాటిపై కోర్టు తీర్పు మరియు చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇవి ప్రకటించిందన్నమాట. అలాగే కొన్ని జిల్లాల్లో రికార్డుల సవరణ లేదా ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని దేవాలయాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఉదాహరణలు అన్నమాట. కానీ అవి ప్రత్యేక కేసుల్లో మాత్రమే తొలగించడం జరిగిందని అప్డేట్ అయితే తెలపడం జరుగుతుంది. అన్ని దేవాలయాల భూములు ఇది వర్తించదన్నమాట. కొన్ని జిల్లాలకు మాత్రమే ఇది వర్తించడం జరుగుతుంది. ప్రత్యేక కేసుల్లో మాత్రమే వాటిని 22A నుంచి రిలీజ్ చేయడం జరిగింది, అంటే రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది అన్ని జిల్లాలకు కాదన్నమాట. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. అలాగే మరొక విషయం ఏంటి అంటే దేవాలయాల భూములు ఎక్కువగా ఇప్పటికే 22Aలో జాబితాలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అయితే అన్ని దేవాలయాల భూములు 22A నుంచి విడుదల కాలేదన్నమాట. కొన్ని సందర్భాల్లో కోర్టు ఆదేశాలు అలాగే చట్టబద్ధమైన వేలం లేదా ప్రత్యేక ప్రభుత్వ నిర్ణయాల సందర్భాల్లో మాత్రమే ఈ 22A నుంచి తొలగించవచ్చు, ఈ మార్పులు ఉండవచ్చు అన్నమాట. కొన్ని జిల్లాల మట్టుకేని అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒకటొకటి స్టెప్ బై స్టెప్ అసలు దేవాలయాల భూములు అంటే ఏంటి. ముందుగా దేవాలయాల భూములు అంటే మీరు సాధ్యమైన వ్యవసాయ భూములు, ఇల్లు లేదా షాపులు మొదలగున్నటువంటి ఆస్తులు దేవాలయాల భూములు అని అంటారు.
అలాగే మరొక విషయం ఏంటి అంటే 22A దేవాలయాల భూములు ఎందుకు నిషేధించడం జరిగింది అంటే 22A ఎందుకు చేర్చడం జరిగింది దేవాలయాల భూములు. వీటికి సంబంధించి ఈ భూములు అక్రమంగా అమ్ముకోవడం అలాగే రిజిస్ట్రేషన్ కాకుండా రక్షించడానికే 22A నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. సాధారణంగా ఈ భూములపై ప్రైవేట్ వ్యక్తులు కొనడం లేదా అమ్మడం సాధ్యం కాదు. వారసత్వంగా వస్తున్న భూములు కూడా మీరు వేరే ఊర్లో ఉండొచ్చు, మీ ప్రాంతానికి మీ దేవాలయానికి సంబంధించి వేరే ఊర్లో కూడా భూమి ఉండొచ్చు. ఎవరు కానీ అమ్మకాన్ని కానీ కొనుగోలు కానీ నిషేధం అని 22A చేర్చడం జరిగిందనమాట. అలాగే మూడో పాయింట్ ఏంటి అంటే 2026లో దేవాలయాల భూముల పరిస్థితి ఏంటి. మనము చాలా దేవాలయాల భూములు ఇప్పటికే 22A నిషేధిత జాబితాలోనే ఉన్నాయన్నమాట. అలాగే రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరుగుతుంది, దేవాలయాల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరుగుతుంది మనం ఒకసారి చూసుకున్నట్లయితే కేవలం ప్రత్యేక కేసుల్లో మాత్రమే ఈ దేవాలయాల భూములు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అవి ఏంటి అంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఆదేశం ఉంటే జరుగుతుంది రిజిస్ట్రేషన్. అలాగే రికార్డులో పొరపాటున దేవాలయాల భూమిగా నమోదై ఉన్నట్లయితే నిరూపిస్తే అది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కు అనుమతి ఉంది. అధికారులు ఏం చెప్పడం జరుగుతుందంటే మీ భూమి వారసత్వం భూమి కావచ్చు, చుక్కల భూమి కావచ్చు, ఏ రకమైన భూమి కానీ 22A అంటే దేవాలయాల భూముల కింద 22A నిషేధించబడ్డాయి అంటే చేర్చడం జరిగింది. అలాంటి భూములను మీరు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ద్వారా మీరు ఏదైనా ఆదేశాలు తీసుకొచ్చినట్లయితే వాటికి సంబంధించి సరైన ప్రూఫ్ చూపించినట్లయితే మీ యొక్క భూమి అనేది రిలీజ్ చేయవచ్చు. అలాగే మరొక విషయం ఏంటి అంటే మీ భూమి పొరపాటున మీ భూమికి పట్ట ఉంది కానీ మీ భూమి పొరపాటున దేవాలయాల భూముల్లో కలిపారనమాట. వాటికి సంబంధించి మీరు సరైన ఆధారాలు లింక్ డాక్యుమెంట్స్ చూపించినట్లయితే మీ యొక్క భూమిని అక్కడ నిరూపిస్తే ఖచ్చితంగా 22A నుంచి తొలగించవచ్చు అన్నమాట. అలాగే మరొక విషయం ఏంటి అంటే దేవాలయాల భూములు ప్రభుత్వం అమ్మగలదా అని చాలా మందికి డౌట్ ఉందన్నమాట. సాధారణంగా అమ్మడానికి వీలు లేదండి. చట్టం ప్రకారం అవసరమైతే అనుమతులు మరియు విధానాలు పాటించి కొన్ని సందర్భాల్లో లీజుకు ఇవ్వచ్చు. అలాగే ఇతర చర్యలు తీసుకునే నేరుగా ప్రైవేట్ అమ్మకం లేదా సాధారణంగా నిర్ణయం తీసుకోవడానికి లేదు. లీజుకు ఇవ్వచ్చు, ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకొని లీజుకు ఇవ్వచ్చు. అలాగే అక్రమాల్లో ఉన్న దేవాలయాల భూముల పరిస్థితి ఏంటి. ప్రభుత్వం మరియు దేవాలయాల శాఖ ఆక్రమణలలో ఉన్న దేవాలయాల భూములపై గురించి తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలు కొనసాగుతున్నాయన్నమాట. చాలా మంది మా భూమి మేము ఖచ్చితంగా పొందాలి హక్కు అని చాలా మందికి ఉంది. దీని గురించి గవర్నమెంట్ కి 22A ఉన్న భూముల గురించి అలాగే దేవాలయాల భూముల గురించి ప్రభుత్వానికి చాలా అర్జీలు వెళ్తున్నాయన్నమాట. మా భూమి రిమూవ్ చేయండి, 22A నుంచి తీసివేయండి, సరైన ఆధారాలు చూపండి, లేదా మేము చూపాలా లేదా మీరు చూపాలా, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఖచ్చితంగా అని అధికారులు చెప్పడం జరుగుతుంది. 22A ఇప్పటి నుంచి ప్రతి భూమి చేర్చాలన్నా తీసివేయాలన్నా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అని కంపల్సరీ అని అధికారులు అంటున్నారు. అలాగే ప్రతి ఒక్క రైతు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కొన్ని దేవాలయాల భూములు విడుదల కావు. ప్రతి కేసు అధికారులు రికార్డు చట్ట ప్రకారం అర్హతలు ఆధారంగా పరిశీలించి ఖచ్చితంగా వాటిని తొలగించడం జరుగుతుంది. అలాగే 22A ఉందో లేదో ముందుగా IGRS పోర్టల్లో తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుందన్నమాట. మీ భూమి దేవాలయాల భూములకు సంబంధించి సరైన ఆధారాలు చూపించి ఇప్పుడు రూల్ అయితే మారడం జరిగింది. RDOకు జిల్లా సబ్ కలెక్టర్కు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా మీకు సమస్య ఉంటే మీ యొక్క RDOకు అలాగే జిల్లా సబ్ కలెక్టర్లకు అర్జీలు పెట్టుకొని మీ యొక్క దేవాలయాల భూములకు సంబంధించి అంటే ఈ ఎండోమెంట్ భూములకు సంబంధించి ఖచ్చితంగా మీ భూములపై మీరు హక్కు లబ్ధి పొందే అవకాశం ఉంది.
కొన్ని సంవత్సరాలుగా మేము సాగులో ఉన్నాము, మాకు స్వతంత్ర హక్కు కల్పించండి, మాకు రిజిస్ట్రేషన్ హక్కు ఇవ్వండి, మా భూమిపై మాకు పూర్తి హక్కును ఇవ్వండి అని ఒక అర్జీ రాసి మీ యొక్క ఆర్డీఓకు అలాగే మీ యొక్క జిల్లా సబ్ కలెక్టర్లకు అయితే గవర్నమెంట్ అయితే వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓకి లేదు అధికారం, విఆర్ఓకి లేదండి. ఆర్డీఓకు జిల్లా సబ్ కలెక్టర్లకు మాత్రమే అధికారం అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా సమస్య ఉన్నా ఆర్డీఓకు జిల్లా సబ్ కలెక్టర్లకు అర్జీ పెట్టుకొని మీ యొక్క భూములపై పరిష్కారం పూర్తిగా చేయించుకొని మీ భూమిని మీ హక్కుగా రూపొంది మీ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేయించుకోండి. ఓకే అండి, దేవాలయాల భూములకు సంబంధించి, టెంపుల్ ఎండోమెంట్ భూములకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. అలా రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది, చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. దేవాలయాల భూములకు సంబంధించి మీకు ఇలాంటి మోర్ అప్డేట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.